ఇక లక్ష్మికి మొదటి డెలివరీ అయ్యి ఆడపిల్ల పుడుతుంది. ఆ బిడ్డని పద్మాక్షి తీసుకుంటుంది. ఇక డాక్టర్, నర్సు ఆడపిల్ల మిస్ అయిపోయింది అని కంగారు పడే టైంలో లక్ష్మికి మళ్ళీ నొప్పులు వచ్చి మగబిడ్డకి జన్మనిస్తుంది. ఇక డాక్టర్ సహస్ర దగ్గరికి వచ్చి నీకు పాప పుట్టింది అని పాపని సహస్ర చేతిలో పెడుతుంది. ఇక పద్మాక్షి డాక్టర్తో నేను బయట ఉంటా, మీరు వచ్చి సహస్రకి పాప పుట్టిందని చెప్పండి అని అంటుంది. ఇక పద్మాక్షి బయటకు వెళ్ళగానే డాక్టర్ వచ్చి పద్మాక్షి యమున వాళ్ళతో సహస్రకు పాప పుట్టిందని చెప్తుంది. అందరూ చాలా సంతోషపడతారు. అంబిక అయితే ఇక ఏ ప్రాబ్లం లేదు అని చాలా సంతోషపడిపోతుంది. పద్మాక్షి వాళ్ళు పాపను చూడడానికి లోపలికి వెళ్తామని అంటారు. ఇక మరోవైపు లక్ష్మి బాబుని పట్టుకొని ముద్దాడుతుంటే బామ్మ వెళ్ళి చూసి చాలా సంతోషపడుతుంది. డాక్టర్ లక్ష్మి దగ్గరికి వచ్చి బాబు 7 నెలల్లో పుట్టేశాడు కాబట్టి కొన్ని మందులు వాడాలి అని చెప్తుంది డాక్టర్. మందులు తీసుకురావడానికి బామ్మ వెళ్తుంది. లక్ష్మి బిడ్డని ముద్దాడి స్వామీజీ చెప్పిన మాటలు తలుచుకొని పొంగిపోతూ ఉంటుంది లక్ష్మి. నాన్న, నువ్వు విహారి గారి కొడుకువి, విహారి గారి కుటుంబానికి వారసుడివి, ఆ వంశానికి వంశోద్ధరకుడివి. నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంది ఆ కుటుంబానికి అప్పగించడానికేరా నాన్న అని గతం మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటుంది లక్ష్మి. ఇక లక్ష్మి బిడ్డను పట్టుకొని ముద్దాడుతూ ఇదే కరెక్ట్ టైం, నేను విహారి గారికి ఇచ్చేసి నేను ఎవరికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతా అని అనుకుంటూ ఉంటుంది లక్ష్మి. ఇక మరోవైపు యమున వాళ్ళు శాస్త్ర దగ్గరికి వెళ్ళి బిడ్డను చూసి మురిసిపోతూ ఉంటారు. అందరూ సంతోషంతో బిడ్డను ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటారు. ఇంతలో విహారి హాస్పిటల్కి వస్తాడు. ఇక విహారి దూరంగా నిల్చుంటే పద్మాక్షి విహారితో అక్కడే ఆగిపోయావేంట్రా, నీకు ఆడబిడ్డ పుట్టిందని చెప్పి విహారి చేతిలో బిడ్డను పెడుతుంది. పాపని పట్టుకొని విహారి మురిసిపోతాడు. బావా, నీకు ఇప్పుడు హ్యాపీనే కదా అని శాస్త్ర అనగానే బిడ్డను ఇచ్చేసి బయటికి వెళ్ళిపోతాడు విహారి. ఇక లక్ష్మి బిడ్డను విహారికి ఇచ్చేయాలని బయటకు వస్తుంది. వస్తూ అంబికను చూస్తుంది. అంబికను చూసి లక్ష్మి దాక్కుంటుంది. లక్ష్మిని గమనించని అంబిక సుభాష్కి కాల్ చేసి శాస్త్రకు పాప పుట్టిందని చెప్తుంది. అబ్బాయి పుట్టుంటే వాడిని ఎలా అయినా చంపేసేదాన్ని అని అంబిక అంటుంది సుభాష్తో. ఆ మాటలు విని లక్ష్మి షాక్ అయిపోతుంది. సహస్రకు అమ్మాయి పుట్టింది కాబట్టి మనకు అడ్డు రాదు కాబట్టి వదిలేసా అని అంటుంది. లక్ష్మి బిడ్డను పట్టుకొని నేను నా కొడుకుని తీసుకెళ్లి విహారి గారి వారసుడని చెప్పుంటే అంబికమ్మ చంపేసి ఉండేది. వీడిని ఇప్పుడు అప్పగించడం కరెక్ట్ కాదు. పెరిగి పెద్దయిన తర్వాత అప్పగిస్తేనే మంచిది అని అనుకుంటూ ఉంటుంది లక్ష్మి. ఇక లక్ష్మి బయట నిల్చోవడం బామ్మ చూసి లోపలికి తీసుకెళ్తుంది. ఇక విహారి బామ్మ వాళ్ళ మనమరాలికి ఎలా ఉందో ఏంటో అనుకొని లక్ష్మి వాళ్ళు ఉన్న గదికి వెళ్తాడు. విహారి లక్ష్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి లక్ష్మి బాబుకి పాలిస్తూ ఉంటుంది. అది చూసిన విహారి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే బామ్మ చూసి ఆపుతుంది. విహారి మాటలు విని లక్ష్మి కంగారు పడుతుంది. ముఖం దాచుకుంటూ ఉంటుంది. మా మన్మరాలు పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిందని బామ్మ చెప్తుంది. మీకు మీ మన్మరాలికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు బామ్మ. ఒక రకంగా మీ మన్మరాలికి నా వల్లే డెలివరీ అయిందని అంటాడు. అలా ఏం లేదు బాబు, ఏ జన్మలో ఏ బంధం ఉందో. నా మన్మరాలు ప్రమాదంలో ఉన్న ప్రతిసారి నువ్వే కాపాడుతున్నావు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నా మన్మరాలు నిన్ను కాపాడింది అని బామ్మ విహారితో అంటుంది. ఇక విహారి దేవుడి బొట్టు బామ్మకిచ్చి బాబు నుదిటిన పెట్టమని అంటాడు. లక్ష్మి బామ్మతో బాబుకి బొట్టు ఆయన్నే పెట్టమని చెప్పు అని అంటుంది. బామ్మ బాబుని విహారి చేతిలో పెడుతుంది. విహారి బాబుని చూసి బొట్టు పెట్టి ఎత్తుకొని నవ్వుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. లక్ష్మి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక బాబు విహారి చేయి పట్టుకుంటే విహారి సంతోషంతో ఏంటి నాన్న నా చేయి వదలవా అని అడుగుతాడు. లక్ష్మి చాలా ఫీల్ అవుతుంది. విహారి బాబుని ముద్దాడి బామ్మకిచ్చి తన మెల్లో గొలుసు బాబుకి వేస్తాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక ముందు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.